పవన్ కళ్యాణ్ గారు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళను కూడా పిలిచి సాయాలు చేసే మనిషి. ఇవాళ పవన్ కళ్యాణ్ గెలుపులో అతి ముఖ్యుడు వర్మ గారు. అలాంటి వర్మకి అన్యాయం చేస్తే, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే ఎంత నేరమో, వర్మకి అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ది అంతే నేరం. అవునంటారా కాదంటారా? మీరు వెళ్ళటానికి కూడా లేకుండా రాష్ట్రం అంతా మీరు తిరుగుతుంటే మీకోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతని గెలుపుకి అతని కమ్యూనిటీని ఏ విధంగా నిలిపాడో చూడండి. 80-70 వేల మెజార్టీ ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు ₹1,00,000 ఇచ్చి ఓటు వేయకపోయినా ఓటు వేసేసారని చెప్పి సింబల్స్ వేసేసి 17 కోట్ల రూపాయల మందుని మీరు అక్కడ 190,000 మంది ఉన్నటువంటి ఓటర్లకు పంపి చెయ్యని ఇది లేదు. ఎక్కడ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉండి అడిగినోడికి అడిగినట్లు లక్షలు చూడండి ఎంత గుర్తింపు. పవన్ అనేవాడిని ఓడించాలి, పవన్ అనేవాడు అసెంబ్లీలో నాకు కనపడకూడదు. ఒకప్పుడు ఇదే పరిస్థితి గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు చేశారు. ప్రతిదానికి లెక్క డొక్క అడిగేటటువంటి రోషయ్య గారు అనేవాడు చీరాల్లో గెలవటానికి వీల్లేదని అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు, 17 సార్లు ఆర్థిక శాఖ మంత్రి చేసినోడు. వాడితో వద్దురా బాబు, వాళ్ళు లేకుండా వాళ్ళ పార్టీలో 10 మంది గెలిచినా పర్వాలేదు, ఆ రోషయ్య అనేవాడు వద్దు అన్నట్టుగా అసెంబ్లీ గేటును కూడా దాటనివ్వనటువంటి ఆ పందాలోనే నువ్వు కానీ, రోజా కానీ, పెద్దిరెడ్డి కానీ, వాడు కొడుకు వీడు కానీ మీరందరూ ఏం చేయగలిగారు? మంచిని ఎవరో ఎక్కువ కాలం ఆపలేరండి. అది మండుతున్న నిప్పు పవన్ కళ్యాణ్. అది ఎవడి జేబులో వేసుకున్నా మండుద్ది. నీ నిజాయితీ ఇవాళ ఎంప్లాయీస్ని నోరు మూపిచ్చేసావు, రాజకీయ నాయకులు నోరు మూపిచ్చేసావు. మా పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఒక బండి ఇసుక తోలుకుంటాకి లేదు, ఒక చిన్న పైరు చేసుకుంటాకి లేదు, ఒక సెటిల్మెంట్ చేసుకుంటాకి లేదు. ఎలా బతుకుతారు సెకండ్ క్యాటరు? ఆల్రెడీ రాష్ట్రంలో సెటిల్మెంట్ బ్యాచ్ ఒకటి తయారైంది, అన్నీ అబద్ధాలు సార్, అన్నీ అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ దగ్గర వినండి లేదు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామ్మోహన్ ఆయుర్వేద గ్రంథాలయ సంస్థ స్థలాన్ని ఎక్కడో పులివెందులోళ్ళు వచ్చి ఆక్రమించుకుంటాకు చూశారు. 50-60% అయిపోయింది అది. ఆ పక్కన ఉన్న స్పార్క్ హోటల్లోనే కూర్చుని సెటిల్మెంట్. ఎక్కడ భూములు, ఎక్కడ కడప, ఎక్కడ పులివెందుల, ఎక్కడ జమ్మలమడుగు, ఏంటి సార్ ఇది? అదంతా ఎంతవరకు తెలుసు? మేము పబ్లిక్లో ఉంటాం, డెప్త్కి వెళ్ళే మనుషులం కాబట్టి మా దృష్టికి వచ్చినాయి. మేము ఎవరి మీద బ్లేమ్స్ వేయాలని కాదు, ఎలా పబ్లిక్ ఆస్తులు దోచుకోవాలనే కదా మీరు ఆ సివిల్ చట్టం తెచ్చింది. అదే కదా మీ మైండ్కి. పబ్లిక్ అంతా ఏమనుకున్నారో తెలుసా? గత 3.5 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎన్నికలకు సంవత్సరాలు ఉందనగా అంత బలంగా వాయిస్ వినిపించినటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు ఎందుకు ఒక హఠాత్తుగా పార్టీ మారాల్సి వచ్చింది? మీరు భలే క్వశ్చన్ వేస్తారు. గుర్తింపు నాది స్టేట్ వైడ్గా రాజకమల అయిన చైతన్య ఛానళ్ళ ద్వారా కానీ, ప్రజా చైతన్యం ద్వారా కానీ, లేదు ఎన్ఆర్ ఛానల్ ద్వారా కానీ నాకు ఇవ్వాల్సిన పాపులారిటీ నాకు ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కాపు నాయకుడిగా, ఒక వంగవీటి మోహన్ రంగా శిష్యుడుగా, అట్లాగే నిజాయితీగా ఉన్నట్టు పెద్ద ఆయన మాట్లాడతాడరా అని అటు పులివెందులేంటి, ఇటు కడపేంటి, ఇటేంటి, ఇచ్చాపురం ఏంటి, శ్రీకాకుళం నాకు అభిమానులు పెరిగిపోయారు. నేను వీడియో అంటూ పెడితే లక్షల్లో వ్యూస్, వేలల్లో వందల్లో కామెంట్లు. ఇంతకన్నా నాకేం కావాలండి? పార్టీ నుంచి మారవలసిన అవసరం ఏంటంటే, మీకు అనేక పర్యాయాలు చెప్పా, గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఈ ఏరియాలో మోనార్క్. ఇరాక్లో సద్దాం హుస్సేన్ మోనార్క్ మరణించినప్పటికీ కూడా ఇరాక్లో సకలేశ్పుర, సత్యమంగళం, మైసూరు, వీరప్పన్ మోనార్క్, అక్కడ వీరప్పన్ మోనార్క్ అడవుల్లో. అట్లాగే ఏది గంధపు చెక్కల వీరప్పన్, అట్లాగే ఇక్కడ మా వంగవీటి మోహన్ రంగా గారు. అట్లాగే మా నాయకుడు పోయిన తర్వాత మేము అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం. అలాంటి పరిపాలన వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాం. రంగా గారి అభిమానులుగా మేము చంద్రబాబు గారిని ద్వేషించాం. అనేక మీడియాలు మీ ద్వారా మేము ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ఇవన్నీ కాదు కావాల్సింది, పిల్లల భవిష్యత్తు కావాలి. చంద్రబాబు గారు తెచ్చిన ఐటీలో ఇవాళ నా పిల్లలిద్దరు ఇంజనీర్లు అయ్యారు. 1,50,000, 2 లక్షలు సంపాదించుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు. హీ హాజ్ పుట్ ద ఐటీ కంపెనీస్ ఆల్సో, దట్స్ వై యూ హ్యావ్ సపోర్టెడ్ టు. అది కాకోకుండా బలమైన కారణం ఏంటంటే 26% ఉన్నటువంటి మా కాపు జాతిని ఒక వెల్లంపల్లి గాడు, ఒక జోగి రమేష్ గాడు, ఒక కొడాలి నాని గాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గుడివాడ అమర్నాథ్ గాడు, మా ఆంబోతు అంబటి రాంబాబు గాడు, సేమ్ క్యాస్ట్ అనేది కూడా చూడకోకుండా వీళ్ళు మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క కాపులో మహిళల్లో కూడా ముఖ్యంగా మార్పు అనేది వచ్చింది. ఈ మార్పు ఫలితమే
వద్దు అనుకున్న చంద్రబాబుని మళ్ళీ ఆయనే బెస్ట్ అని చెప్పి తీసుకొచ్చుకుని పెట్టుకుంటాం. వెయిట్ చేద్దాం, ఆయనతోనే చేయించుకుందాం, ఆయనతోనే అభివృద్ధి సాధిద్దాం. ఆయన వస్తే మళ్ళీ ఒక బిల్ గ్రేట్స్, ఓ బిల్ క్లింటన్, లేదంటే ఇదే సింగపూర్లో ఉన్నటువంటి సీఎంలో ప్రధానంలో అందరూ వస్తారు. పారిశ్రామికవేత్తలు ఎక్కువ కమ్మవారు ఉన్నారు, విదేశాల్లో వెళ్ళి స్థిరపడ్డోళ్ళు ఉన్నారు, ఇతర కంట్రీస్లో ఉన్న ఇతర స్టేట్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కోళ్ళు మూవ్ అయి వస్తారు. ఈడు వద్దు, ఈడి ముఖం చూస్తే వీడు దొంగ, వీడే దోపిదిద్దాడు, ఈడి ముఖం చూస్తే ఎవరో ఒకళ్ళు పెట్టుబడి పెట్టలా, ఉన్న ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోయినాయి. అదే చూడండి, ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఏం చెప్పాడు? చపాతీలు పెడదామా, పకోడీలు పెడదామా, లేదు ఇంకేమన్నా పాప్కార్న్ పెడదామా? ఏంటండి ఇదే? ఎక్కడొచ్చినాయి? మీరు చెప్పండి, 4-5 మచ్చుకి. అదే మీరు చెప్పండి. వెళ్ళిపోయింది అమరాను. ఇంకెక్కడుంది అమరాను? ఇది పకోడీ ఫ్యాక్టరీలును, పాప్కార్న్ ఫ్యాక్టరీలు, ఏది పానీపూరి ఫ్యాక్టరీ. ఎందుకంటే ఒక పానీపూరి బండి పెట్టుకునేదానికండి ఏమీ లేదు సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్రోతల్స్ సార్, మెయిల్ బ్రోతల్స్. వీళ్ళందరూ కూడా మెయిల్ పార్టిస్ట్యూట్స్.